హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఏంటంటే మనం టమాటో ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. సో అందుకోసం ముందుగా మనం ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ప్యాన్ హీట్ అయ్యాక అందులో తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని నేను చూపించిన విధంగా కట్ చేసేసి ఆయిల్లో వేసుకోండి. సో వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. సో ఆనియన్స్ తొందరగా వేగడానికి మనము ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. అది త్వరగా వేగిపోతుంది కాబట్టి సో సాల్ట్ యాడ్ చేసేసుకొని ఒకసారి కలుపుకుందాము. కలిపేసుకొని ఇది ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేద్దామండి. సో ఇలా ఫ్రై అయిన దాంట్లో మనము ఒక 2 పచ్చిమిర్చి స్లిట్ చేసి వేసుకుంటున్నాము. ఇలా మీ కారంకి తగ్గట్టు వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 2 వేసేసాను. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేపుకోవాలండి. సో ఇది వేగింది కదా, ఇందులో మనం ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాము. సో ఇది కూడా మనము పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఒక 3 మినిట్స్ వేగితే సరిపోతుంది. సో మంచిగా ప్రాపర్గా మిక్స్ చేసుకుంటున్నాను. ఓకే అండి, 2 మినిట్స్ తర్వాత ఇది వేగిపోయింది. ఇప్పుడు ఇందులో నేను పసుపు యాడ్ చేసుకుంటున్నాను. పసుపు యాడ్ చేసుకున్నాక మరొకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాక రెడ్గా ఉన్న టమాటోస్ తీసుకొని చిన్న చిన్నగా చాప్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. సో ఇది కూడా మొత్తంగా కలిపేసుకోవాలి ప్రాపర్గా. టమాటోస్ని కలిపాక మూత పెట్టి మనము టమాటోస్ సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. సో టమాటోస్ ఇక్కడ సాఫ్ట్ అయ్యాయి కదండి. ఇప్పుడు ఇందులో మీకు రుచికి సరిపడా కారం వేసుకోండి. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి దానికి పోల్చుకొని మీరు కారం అనేది యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇది కూడా బాగా కలిపేసుకొని మనకి మూత పెట్టి దాన్ని ఉడికించుకోవాలి. సో ఇట్లా మనకి ఆయిల్ అంతా రిలీజ్ అయ్యే వరకు మనము ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో మీకు కావాల్సినన్ని ఎగ్స్ వేసుకోండి. నేను ఇక్కడ 4 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఇలా 4 ఎగ్స్ కొట్టి వేసేసుకుంటున్నాను. ఇలా ఎగ్స్ వేసాక అది కదపకుండా దానిపైన మూత పెట్టి ఒక 3 నుంచి 4 నిమిషాలు వదిలేయాలండి సిమ్లో పెట్టి. ఇప్పుడు మనకి ఇలా వస్తుంది. దీన్ని మెల్లిగా తిప్పుకోవాలి. ఎగ్స్ చెదిరిపోకుండా మెల్లిగా తిప్పుకోండి. అంతా ఒకసారి ప్రాపర్గా ఇలా తిప్పుకున్న తర్వాత దీంట్లో ఉప్పు కారం సరిపోయింది ఒకసారి చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చెక్ చేసుకొని మీరు యాడ్ చేసుకోండి. ఇట్లా మొత్తం కలిపేసుకున్నాం కదా, కలిపేసుకొని లిడ్ పెట్టి మరొక 2 నుంచి 3 నిమిషాల వరకు దీన్ని వదిలేయాలండి. ఇప్పుడు చూసారు కదండి, ఆయిల్ తేలుతుంది కదా మనకి. ఇలా వచ్చిన తర్వాత మనకి కావాల్సినంత కొత్తిమీర వేసేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. గరం మసాలా కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి.
ఇలా కంపల్సరీ ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు మీరు ఫ్రై చేయాలండి. ఇలా ప్రాపర్గా కలిపేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి మరొక 2 నిమిషాలు అలాగే వదిలేసి స్టవ్ ఆఫ్ చేయండి. సో ఇక్కడ నేను లిడ్ పెట్టుకుంటున్నాను. 2 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంతే అండి, చాలా సింపుల్. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి, చాలా త్వరగా అయిపోతుంది. ఇది రైస్లోకి, పుల్కాలోకి, దోశలోకి, చపాతీలోకి ఎందులోకైనా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.